మన వివిఐటి యూనివర్సిటీ అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రతిష్టాత్మక టీసీఎస్ అయాన్ ఇంటెలిజం 8th ఎడిషన్లో హైదరాబాద్కు చెందిన సంస్కృతి కొండూరు ప్రతిభ చాటారు. క్రియేటివిటీ అండ్ ఇన్నోవేషన్ సీనియర్ కేటగిరీలో తను నేషనల్ లెవెల్లో టైటిల్ని సొంతం చేసుకున్నారు. జాతీయ స్థాయిలో టైటిల్ని సొంతం చేసుకోవడం 3rd టైం అయితే గ్రాండ్ ఫినాలేకి చేరడం ఇది 4th టైం. ఇంతకీ సంస్కృతి కొండూరు మరెవరో కాదు, SIB IG IPS సుమతి గారి కుమార్తె. ప్రస్తుతం నేను సుమతి మేడం ఇంటి దగ్గర ఉన్నాను. పదండి లోపలికి వెళ్ళి సంస్కృతిని కలుసుకుందాం, తను సాధించిన టైటిల్ గురించి తెలుసుకుందాం. సుమతి మేడం ఇంటి దగ్గరికి రాగానే ఈ హోండా యాక్టివా వెల్కమ్ చెప్తున్నట్టుగా ఉంటుంది. చూసారా, ఇక్కడ హ్యాపీ ఫ్యామిలీ అని రాసి ఉంది. అలాగే సుమతి మేడం పేరు, అలాగే శ్రీనాథ్ సార్ పేరు కూడా రాసి ఉంది. వాళ్ళిద్దరూ తమ కెరీర్ తొలినాళ్లలో కొనుక్కున్న ఫస్ట్ వెహికల్ అంట. అలా గుర్తుగా ఉండాలని చక్కగా ఇంటి ముందే ఎంత చక్కగా రెడీ చేసి ఏర్పాటు చేశారో చూడండి. అలాగే సుమతి మేడం ఇద్దరు కూతుళ్ళైన సంస్కృతి, ప్రకృతి పేర్లను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఎవరైనా సరే మేడం ఇంటికి రాగానే యాక్టివాని చూస్తూ ఉంటారు, కొంతమంది అయితే ఫొటోస్ కూడా దిగుతూ ఉంటారు. అంత మంచిగా అనిపిస్తూ ఉంటుంది. సంస్కృతికి ఇప్పుడు క్రియేటివిటీ అండ్ ఇన్నోవేషన్ కేటగిరీలో అవార్డు వచ్చింది కదా, ఇక్కడ చూడగానే ఎంత క్రియేటివిటీ ఉంది వాళ్ళ ఫ్యామిలీలో అనేది కూడా అర్థమవుతూ ఉంటుంది. హలో సంస్కృతి. హాయ్ మ్యామ్, నమస్తే. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. నేను కూడా చాలా బాగున్నాను సంస్కృతి. అసలు ఇండియా లెవెల్లో TCS అయాన్ ఇంటెలిజం కాంపిటీషన్స్లో నీకు ఫస్ట్ ప్రైజ్ రావడం అనేది చిన్న విషయం కాదు. ఎలా జరిగింది ఇదంతా? ఇప్పటికీ 4 సంవత్సరాల నుంచి నేను TCS అయాన్లో పాల్గొంటున్నాను. ఇప్పటి వరకు నా జర్నీ TCS అయాన్లో చాలా బాగా జరిగింది. నేను చాలా స్కిల్స్, వాల్యూస్ నేర్చుకున్నాను. TCS అయాన్ ఇంటెలిజం అంటేనే ఈ జనరేషన్లో 21st సెంచరీ స్కిల్స్ కావాల్సినవి కమ్యూనికేషన్, ఫైనాన్షియల్ లిటరసీ, క్రియేటివిటీ అండ్ ఇన్నోవేషన్, మనకి ఉండాల్సిన వాల్యూస్, ఇంకా మనకి గ్లోబల్ సిటిజన్షిప్ అంటే మనకి అవేర్నెస్, సివిల్ అవేర్నెస్ ఉండడానికే TCS అయాన్ ఫస్ట్ చేశారు. సో లాస్ట్ 4 years నుంచి నేను TCS అయాన్లో ఉన్నప్పటి నుంచి నేను చాలా స్కిల్స్ నేర్చుకున్నాను. ఇంకా నా వాల్యూస్ డీప్ అయ్యాయి. సంస్కృతి హైదరాబాద్ నుంచి ఇంతవరకు ఏ స్టూడెంట్ కూడా ఈ టైటిల్ గెలుచుకోలేదంట కదా, నువ్వే కదా? ఎస్, డెఫినెట్లీ. హైదరాబాద్ నుంచి ఫస్ట్ పర్సన్ టు గో టు TCS అయాన్లో గ్రాండ్ ఫినాలే 4 times అండ్ చాలా ఇట్స్ అన్ ఆనర్ టు మీ. ఇట్స్ బిన్ అ గ్రేట్ జర్నీ. TCS అయాన్ ఇంటెలిజం అలాగే క్రియేటివిటీ అండ్ ఇన్నోవేషన్ కేటగిరీ అంటే ఏంటి? సో TCS అయాన్ ఇంటెలిజం అనేది టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ వాళ్ళు మా ఏజ్ గ్రూప్స్ విచ్ ఇస్ 5th grade to 9th grade కోసం 21st century స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి స్టార్ట్ చేసిన ఇనిషియేటివ్. ఈ కాంపిటీషన్ ఇప్పటి వరకు 8 editions అయ్యాయి. ఎవ్రీ ఎడిషన్ వేరే దానికంటే ఇంకా బాగా అయ్యి వస్తుంది. నేను లాస్ట్ 4 years నుంచి చేస్తున్నాను అండ్ ఇట్స్ బిన్ అన్ అమేజింగ్ జర్నీ. దీంట్లో 5 categories ఉంటాయి: యూనివర్సల్ వాల్యూస్, కమ్యూనికేషన్ స్కిల్స్, గ్లోబల్ సిటిజన్షిప్, ఫైనాన్షియల్ లిటరసీ అండ్ క్రియేటివిటీ అండ్ ఇన్నోవేషన్. అండ్ నేను గ్లోబల్ సిటిజన్షిప్ తప్ప వేరే అన్నిట్లోకి గ్రాండ్ ఫినాలేకి మోర్ దెన్ వన్స్ వెళ్ళాను. అండ్ యూనివర్సల్ వాల్యూస్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంకా క్రియేటివిటీ అండ్ ఇన్నోవేషన్లో ఇండియాలో టాప్ 1 విచ్ ఇస్ విన్నర్ టైటిల్ వచ్చింది. అండ్ ఫైనాన్షియల్ లిటరసీలో ఇంకా యూనివర్సల్ వాల్యూస్లో రన్నర్ అప్. ఇంత ప్రెస్టీజియస్ కాంపిటీషన్లో నేషనల్ అవార్డు, అది కూడా 3rd టైం గెలుచుకోవడం అంటే చిన్న విషయం కాదు. మరి ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంటుంది? మా నాన్న అందరికంటే ఎక్కువ హెల్ప్ చేశారు. నా ప్రిపరేషన్లో నాతో రోజులు కూర్చొని, ఇంకా ఇంటర్వ్యూ జరిగే ముందు నాకు పెప్ టాక్స్ ఇచ్చి, ఇంకా నా నోట్స్ ప్రిపేర్ చేసి, మేమందరం నా కాంపిటీషన్ ముందు కూర్చొని, కాంపిటీషన్లో ఎక్స్టెంపర్ ఇంకా డిబేట్ అయ్యే ముందు స్ట్రెస్ ఉండేది, అందరం జోక్స్ వేసుకొని నవ్వుకొని అదంతా జరిగింది. ఫ్యామిలీ సపోర్ట్ చాలా మంచిగా ఉంది ది ఎంటైర్ టైం. నేను నీ ఇంటర్వ్యూ కోసం మీ ఇంటికి రాగానే నన్ను ఫస్ట్ అట్రాక్ట్ చేసింది అక్కడున్న యాక్టివా హ్యాపీ ఫ్యామిలీ అని రాసి ఉంది. ఎంత మంచిగా అనిపించిందో. మీ 4 ఫ్యామిలీ మెంబర్స్ నేమ్స్ రాసి, ఫ్యామిలీ అంటే ఇలా ఉంటుంది, క్యూట్ ఫ్యామిలీ, స్మార్ట్ ఫ్యామిలీ అని
ఆ యాక్టివా చూడగానే అర్థమైపోయేలా ఉంది. మీ ఫ్యామిలీ గురించి చెప్పండి సంస్కృతి. సో నేను మా అమ్మ is a IPS officer. Her name is Sumati Badugala, and my dad is into business. He is a graduate from IIM Ahmedabad, and he has his own firm and company. అక్క ఇప్పుడు డబుల్ డిగ్రీ చేస్తుంది, సైకాలజీ ఇంకా ఇంగ్లీష్ లిటరేచర్, అండ్ I am in 9th grade right now. So, and we also have a tiny puppy called Oakley. He's also a part of our family, golden retriever. So, ఓహ్! గ్రేట్. indeed is a happy family. ఓకే. ఫస్ట్ నాకు సంస్కృతి అనే మీ నేమ్ అంటే చాలా ఇష్టం. ఇక్కడికొచ్చిన తర్వాత అక్క పేరు ప్రకృతి అని తెలిసి భలే హ్యాపీగా అనిపించింది. ఈ నేమ్స్ ఎందుకు పెట్టారు మమ్మీ అండ్ డ్యాడీ? అమ్మ ఇంకా నాన్న ఫస్ట్ కలుసుకుంది డిగ్రీ అగ్రికల్చర్ చేసేటప్పుడు. వాళ్ళిద్దరికీ నేచర్ అంటే చాలా ఎక్కువ కనెక్షన్ ఉంది, మీకు కనిపిస్తున్నట్టు. యెస్, మీ ఇల్లు చూడగానే So- అర్థమైపోతుంది. సో అక్కని ఫస్ట్ ప్రకృతి అని పేరు పెట్టినప్పుడు అది దృష్టిలో పెట్టుకొని చేశారు. వాళ్ళకి ప్లాంట్స్ అంటే, నేచర్ అంటే చాలా ప్రేమ. సో అక్కని అది పెట్టిన తర్వాత నా పేరు సంస్కృతి అని ఎందుకు పెట్టారంటే మోస్ట్లీ అక్క పేరు ప్రకృతి అని పెట్టినందుకు. బట్ ఆల్సో కల్చర్, మన ఇండియన్ కల్చర్ని అమ్మ అండ్ నాన్న చాలా రెస్పెక్ట్ చేస్తారు. ఇంకా మా ఇంట్లో చాలా ఫాలో చేస్తాము. బేసిక్ వాల్యూస్ నుంచి, మారల్స్ నుంచి, దాట్ ఈస్ వాట్ కల్చర్ ఇస్ ఫర్ అస్, అండ్ దాని నుంచి ఈజ్ మై నేమ్. ఇప్పుడు నీకు నేషనల్ టైటిల్ వచ్చింది. 3rd టైం వచ్చింది. గ్రేట్ అక్కడి వరకు. ఇదే కాకుండా ఇంకా ఏమైనా అచీవ్‌మెంట్స్ ఉన్నాయా నీకు? One achievement that I really appreciate is I have a company of my own. It's called Create EduTech, and it is 9th క్లాస్‌కి ఒక కంపెనీ ఉందా? yeah. So మేము టీనేజర్స్కి కోర్సెస్ చేస్తాము. కోర్సెస్ దేని గురించి అంటే డ్రగ్ సేఫ్టీ అండ్ వెల్నెస్, అండ్ డ్రగ్ ఫ్రీ సేఫ్టీ అండ్ వెల్నెస్, అండ్ డిజిటల్ సేఫ్టీ అండ్ వెల్నెస్. మెయిన్లీ డ్రగ్ ఫ్రీ సేఫ్టీ అండ్ వెల్నెస్ పైన ఫోకస్ ఉంది. మేము తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోతో MOU సైన్ చేసాము. ఇంకా బిర్లా NUతో ఫండింగ్ ఉంది. అండ్ మా మెయిన్ ఇంపాక్ట్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ కంటే సోషల్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్. అంటే నా ఏజ్ గ్రూప్లో నేను చూసిన ప్రాబ్లమ్స్ని ఎదుర్కొందామని, ఇంకా ఏదో ఒకటి చేసి హెల్ప్ చేద్దామని ఇస్ మై థింగ్. సో ఐ వాంట్ ఇంపాక్ట్, అండ్ క్రియేట్ వాజ్ మై వే టువర్డ్స్ ద ఇంపాక్ట్. సో అమ్మ, నీ మాటలు వింటుంటే అసలు నేను మాట్లాడుతున్నది 9th క్లాస్ స్టూడెంట్స్తోనేనా అని నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఏంటి ఇదంతా మమ్మీ సపోర్ట్, డాడీ సపోర్ట్, వాళ్ళ గైడెన్సేనా? అమ్మ, నాన్న, ఇది మోస్ట్లీ నాకు నాన్న బిజినెస్ చేస్తారు కాబట్టి చిన్నప్పటి నుంచి దాంతో చాలా ఇంట్రెస్ట్ ఉన్నింది. అమ్మ సోషలిజం, ఇంకా వేరే వాళ్ళతో ఎక్కువ ఇంటరాక్షన్ అదంతా నేర్పిస్తారు కాబట్టి అది అమ్మ సైడ్. బట్ మోస్ట్ ఆఫ్ ఆల్ మై తాతయ్య, హీస్ నాట్ హియర్ ఎనీమోర్ అన్ఫార్చునేట్లీ, బట్ హీ టాట్ మీ ఆల్ ద వాల్యూస్ అండ్ మారల్స్ దట్ ఐ రెస్పెక్ట్ ఇన్ లైఫ్. ఇప్పుడు సంస్కృతి అమ్మ IPS ఆఫీసర్, ఇప్పుడు SIB DGగా ఉన్నారు కదా, చాలా బిజీగా ఉంటారు. ఫ్యామిలీకి ఎలా టైం ఇస్తుంటారు? ఐ థింక్ చిన్నప్పటి నుంచి అమ్మ ఎంత బిజీగా ఉన్నా మాకు టైం లేదు అని అట్లేం లేదు. మాకు రోజులో 1 hour దొరికినా ఆ 1 hourలో అసలు ఎంత నవ్వుతామంటే, ఇంకా ఎన్ని జోక్స్ అంటే, వీక్లో అట్లీస్ట్ అందరం సాటర్డే రాత్రి కూర్చొని ఒక మూవీ, లేకపోతే బయట నుంచి ఒక్కసారన్నా ఫుడ్ ఆర్డర్ చేసుకోవడం, లేకపోతే మేమంతకు మేమే ఫుడ్ చేసుకోవడం. సో అవన్నీ ఇస్ బికమ్ హ్యాబిట్ టు అస్. సో మిస్ అయ్యేది అని ఏం లేదు. ఇంకా నాన్న has been with us, as in he's been focusing on mine and Akka's education for a long time now. So intlo nunchi he does all his work and he helps us out almost 24/7. So I'm really grateful for the both of them. అమ్మలో నీకు బాగా నచ్చే క్వాలిటీ? Integrity, honesty, ante being truthful. ఇంకా అమ్మ అది వన్ థింగ్ షీస్ టాట్ మీ నేను చిన్నప్పటి నుంచి ఇస్, నువ్వు ఎంత పెద్ద తప్పు చేసినా ఇట్ డజంట్ మ్యాటర్, కానీ ఆనెస్ట్గా ఉండాలి. సెకండ్ థింగ్ బ్రేవరీ, కరేజ్, ధైర్యం. అమ్మని చూస్తే ద వన్ థింగ్ దట్ ఐ కెన్ రిమెంబర్ ఇస్ bravery, as in it's like looking at someone who is a definition of bravery for me, and the courage that she has to take up anything that she does, inka carry it forward, is something that I really appreciate. These are two values that I really aspire to take from my mother and keep it within me.
అమ్మని నువ్వు పోలీస్ యూనిఫామ్‌లో చూసావు. అలాగే శారీలో కూడా చూస్తూ ఉంటావు కదా! ఈ 2 డ్రెసెస్‌లో చూసినప్పుడు, అమ్మని చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది? అమ్మని 2 యూనిఫార్మ్స్ 2 దాంట్లో చూసినా కానీ ఒకటేలాగా అనిపిస్తది. బికాజ్ అమ్మ సారీ యేసుకున్నప్పుడు గూడా యూనిఫామ్‌లో ఉండే స్ట్రెంగ్త్, ఇంటెగ్రిటీ అండ్ కరేజ్ నాకు అమ్మ సారీలో కనిపిస్తది. ఇంకా అమ్మ సారీ యేసుకున్నప్పుడు ఉండే కల్చర్, ట్రెడిషన్, సింప్లిసిటీ యూనిఫామ్‌లో కనిపిస్తది. సో, ఇట్స్ ద సేమ్ థింగ్ ఫర్ మీ రియల్లీ. అమ్మ పెద్ద పోలీస్ ఆఫీసర్. అమ్మని చూడగానే ఎంతోమంది సాల్యూట్ చేస్తూ ఉంటారు. ఎంత రెస్పెక్ట్ ఉంటుంది కదా! వాళ్ళ ఇంటికి రాగానే అమ్మ నార్మల్ అమ్మ అయిపోతూ ఉంటారు. ఎలా అనిపిస్తుంది ఈ 2 రోల్స్ అమ్మలో చూస్తే? ఐ ఫీల్ లైక్ there's not much of a difference. అంటే ఇప్పుడు మనం in the end she's my mom. That's all that matters for me because that's what I've seen her grow up with. As in నేను చిన్నప్పటి నుంచి I've seen people salute, but I've also seen her salute back. And I've seen her being simple, grounded, and ఇంటికొచ్చినా అక్కడ ఎంత స్ట్రిక్ట్‌గా ఉంటారో ఇంటికొచ్చినా జస్ట్ ఐ మీన్ ఫన్ ఉంటారు కానీ మారల్స్ ఇంకా వాల్యూస్లో కాంప్రమైజ్ అయ్యేది ఏమి ఉండదు. సో ఇన్ ది ఎండ్ షీ ఈజ్ మై మామ్. సో ఇట్ డజంట్ రియలీ మేక్ మచ్ ఆఫ్ ఎ డిఫరెన్స్ టు మీ బట్ షీ ఈజ్ రియలీ అన్ ఇన్స్పిరేషన్ టు మీ. సంస్కృతి మీ హాబీస్ ఏంటి? Hobbies, I read a lot, and I did Kuchipudi for 3 years. I am one of the leads in my school choir, so I do Western vocals, drama, and entrepreneurship and financial literacy as a hobby is very important to me. But it's also నేను ముందుకెళ్తూ నేను అది ఫ్యూచర్లో చేయాలి, సీరియస్గా తీసుకోవాలి అనే హాబీ నుంచి కొంచెం ప్యాషన్ వరకు వచ్చింది. సో and I do multiple things. Sports lo koncham takkuva, but like I do a lot of sports. ఫ్యూచర్ గోల్స్ ఏంటి? Future goals ante I will focus on one thing and one thing only. Ento mandini impact positive ga cheyagalutano, I want to impact that many people. Amma has always taught me one thing. Manaki resources kavali life lo, as in you need money and you need power and everything, but you don't need it just for the sake of it. Meeru with that money to a power to the most number of people you can help, that's why you should earn the money and the power to help most amount of people that you can. So it's something that I want is just to help, to be human, ante to feel for other people and feel emotions, appreciate our emotions ni, and just live life, I guess. So be a good person. ప్రకృతి, సంస్కృతి మీ ఇద్దరు ఆడపిల్లలు కదా! సొసైటీని ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం. అమ్మ ఎప్పుడైనా మీరు ఇలా కేర్‌ఫుల్‌గా ఉండాలి, గర్ల్స్ కదా ఇలా ఉండండి అని ఎప్పుడైనా మీకు గైడెన్స్ ఇస్తూ ఉంటారా? అమ్మ ఇచ్చారు. అంటే మీరు గర్ల్స్ కాబట్టి ఇట్లుండాలి అని ఇచ్చారు. కానీ మీరు అట్లా డ్రెస్ చేయాలి, లేకపోతే మీరు అంతవరకే నేర్చుకుంటే సరిపోతది అని కాదు. ఎవరన్నా ఏమన్నా అంటే మీరు స్టాండప్ చేసుకోవాలి. ఇంకా మీకు మీ వాల్యూస్ ఉండాలి. మీ అంతకు మీరు ఇండిపెండెంట్గా లైఫ్లో ఉండాలి. ఇంకా ఎవరిపైన డిపెండ్ అయినా కానీ ఇట్ షుడ్ బీ జస్ట్ యూ హ్యావ్ టు హెల్ప్ దెమ్ అవుట్ ఇన్ అ పొజిషన్ టు హెల్ప్ ఉండాలి అని చెప్పారు. నాట్ నో లిమిటేషన్స్. లైక్ అమ్మ ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఈ వాల్యూస్ ఉండాలి, ఈ మారల్స్ ఉండాలి అని చెప్పారు కానీ ఈ లిమిట్స్ ఉన్నాయి అని మాత్రం ఎప్పుడు చెప్పలేదు. అక్క ప్రకృతితో మీ అటాచ్మెంట్ ఎలా ఉంటుంది? చిన్నప్పుడు ఎప్పుడు గొడవలే, లైక్ 24/7 అవే. బట్ ఫర్ ద పాస్ట్ 2 years we've been very very close. Everything that happens in my life, she's the first person I go to, the first person I tell everything to. మాకు మాలో సీక్రెట్స్, గాసిప్ అవన్నీ ఉంటాయి. బట్ ఇన్ ది ఎండ్ we look at life in a similar way, and I learn a lot from her because she's my elder sister in the end. So సుమతి మేడంని నేను చాలా ఫాలో అవుతూ ఉంటాను. తన యాక్టివిటీస్ అన్ని చూసినప్పుడు నాకు ఎక్కువగా తను స్పిరిచువల్ పర్సన్ అనిపిస్తూ ఉంటుంది. కరెక్టేనా? అమ్మ, she believes in positivity, she believes in ideology, and certain places తో ఇంకా certain people తో she feels that positivity and energy around them. I wouldn't say religious, but I would say spiritual. Ante so we go to trips to Tirupati a lot, and we have attachment with certain places a lot. But
in the end, Amma last ki believes it that it's all about the energy that surrounds the place. Positivity ekkada unte, that's spirituality. పండుగలు పూజలు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు కదా. మేము సంక్రాంతికి ఊరికి వెళ్ళడం, ఇక్కడ ఉగాది, దివాళీ అవన్నీ చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకుంటాం. బట్ ఫెస్టివల్స్ ఫర్ అస్ ఇస్ చాలా మందిని పిలిచి అందరం సంతోషంగా ఒక థింగ్ చేయడం అంటేనే ఫెస్టివల్. సో even Christmas we do in that case. So any festival for us is just a joyous occasion. అమ్మమ్మ నానమ్మ ఇంటికి వెళ్తూ ఉంటారా? My Amama isn't there anymore, but Nanama and Tataya are there. My Nana's side, Nanama and Tataya are very fortunately still there with us, and they have been there with us. And every Sankranti, it's compulsory for us to go to the village, and every Sankranti for 15 years that I remember, I have spent in my village. It's a beautiful place. Kondala maddalo untundi, river untundi. రాజంపేట దగ్గర ఇసుకపల్లి అని, అన్నమయ్య పుట్టిన కడప జిల్లా. సో అన్నమయ్య పుట్టిన ప్లేస్. సో చాలా ప్రౌడ్ దాని గురించి. అండ్ అమ్మ సైడ్ ప్లేస్ కల్గోట్ల, జస్ట్ తుంగభద్ర నది జస్ట్ కోస్ట్ లైక్ అదే సేమ్ డెల్టా దగ్గర ఉంటుంది. చాలా ఫర్టైల్ ల్యాండ్స్. కానీ ఇంకా చిన్నప్పుడు చాలా వెళ్తుంటే, కానీ ఇప్పుడు అంత లేదు. బట్ వీఆర్ వెరీ అటాచ్డ్ టు ద ప్లేస్. సో నానమ్మ ఇంకా తాతయ్యతో స్పెండ్ చేసిన టైమ్స్ ఆర్ సమ్ ఆఫ్ ద బెస్ట్ టైమ్స్ ఇన్ మై ఎంటైర్ లైఫ్. ఇంకా కరోనా టైమ్స్లో అక్కడ స్పెండ్ చేసిన సమ్మర్స్, అక్కడే ఒక 3-4 months ఉన్నాను. సో అప్పుడే మోస్ట్ ఆఫ్ మై వాల్యూ డెవలప్మెంట్ అండ్ మారల్స్ డెవలప్మెంట్ అక్కడే అయింది. సో రియలీ అటాచ్డ్ టు ద ప్లేస్. మళ్ళీ అలాగే అగ్రికల్చర్ అనే దాన్ని చూస్తూ ఉంటారా విలేజ్కి వెళ్ళినప్పుడు? ఎలా అనిపిస్తుంది? ఎందుకంటే చాలా మంది పిల్లలకి ఈ రోజుల్లో వ్యవసాయం అంటేనే తెలీదు. India as a whole, 60% still agriculture, and I'm really proud of the fact that both Amma inka Nana side nunchi we're from agricultural background, both of them, and that's why we've been so connected to it too. Ippudu city ki vachina gaani Amma inka Nana asalu plants tho inka nature tho chaala bond aitaru. Ekkada chusna as you can see, ekkada chusna flowers, inka different types of plants. And Ammaki to get the plants and nurture them is a hobby for her, but more than a hobby, it's her connection back to the roots. So it's very deep for me too. I love nature and I love plants. I love connecting with things that can't speak, but they still help their life itself. నిజంగా నాకు మీ ఇంటికి రాగానే ఎంత ఇంప్రెస్ అయిపోయానో, ఈ మొక్కలు, ఈ గ్రీనరీ ఇవన్నీ చూస్తుంటే మీ క్యారెక్టర్స్ కనిపించాయి. ఎంత ఇష్టంగా ఉంటారు మీరు నేచర్తో, మొక్కలంటే ఎంత ఇష్టం అనేది కూడా కనిపించింది. అయితే సంస్కృతి, మీరు యాక్టివిటీస్లో సూపర్, మరి అకాడమిక్స్లో ఎలా ఉంటారు? నేను సెల్ఫ్ గ్లోర్ చేసుకోవడం అవసరం లేదు, బట్ ఐ ఆమ్ గుడ్ అట్ అకాడమిక్స్. ఐ హ్యావ్ బిన్ A scorer my entire life. From 5th grade till now, I have gotten pakka 90 every single time, above 90, and I'm in the top 20 in my class, and finals lo eppudu top 10 ki atla touch ayi veltuntanu. But I'm good at my academics, and more than being good at them, I'm interested in academics. So yeah. మీ డైలీ రొటీన్ ఎలా ఉంటుంది సంస్కృతి? My daily routine అనేది I try timetables a lot, కానీ నాకు నిజంగా అయితే అవి అంత పని చేయవు. బట్ మై డైలీ రొటీన్ దాని రోజు ముందు, లైక్ ద డే బిఫోర్, రాత్రి అమ్మతో మాట్లాడి ఐ వాంట్ టు డూ దాట్ టుమారో అని ఒక ప్లేస్లో రాసుకోవడం, నెక్స్ట్ డే దాన్ని ప్రయారిటైజ్ చేసుకొని ఆ టాస్క్స్ని కంప్లీట్ చేసుకోవడం ఈజ్ సంథింగ్ ఐ డూ రిలీజియస్లీ. నాకు ఇంతవరకు పోస్ట్పోనింగ్ అనేది చాలా ఉన్నింది, బట్ ఆఫ్టర్ ఐ స్టార్టెడ్ విత్ మై కంపెనీ అండ్ ది అకాడమిక్స్ గాట్ కొంచెం స్ట్రాంగర్ అండ్ మోర్ ఇంపార్టెంట్. Maintaining this diary of to-do lists and me checking off the to-do list is important for me. ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేస్తుంటారా? Yes, I absolutely love my friends. They're as much as my family to me. I consider them family. Like the friends I have right now, I've been best friends with them since 4 years, and in most growing age lo we became friends. So memo most silliest mistakes nunchi big things
చూసాము, అండ్ వీఆర్ స్టిల్ లెర్నింగ్ అండ్ గ్రోయింగ్ టుగెదర్. సో ఐ స్పెండ్ అ లాట్ ఆఫ్ టైమ్ విత్ దమ్ స్కూల్లో. మై బెస్ట్ ఫ్రెండ్స్ అండ్ ఐ ఆర్ ఫ్రమ్ డిఫరెంట్ సెక్షన్స్. సో ఇంటికి వచ్చి అమ్మతో ఇంకా నాన్నతో హ్యాంగ్ అవుట్ చేసి అందరం ఒకటే దగ్గర ఉండి స్మాల్ థింగ్స్ లైక్ లంచ్కి డిన్నర్కి కలవడం ఇస్ ప్రిటీ హ్యాబిచువల్ ఇప్పుడు. సో అబ్సల్యూట్లీ లవ్ దమ్. యా. సంస్కృతి ఇప్పుడు కిడ్స్ అందరూ కూడా ముఖ్యంగా జెన్జీ కిడ్స్ ఎక్కువ గ్యాడ్జెట్స్ తోనే టైం పాస్ చేస్తూ ఉన్నారు. అందులో టీనేజర్స్ అయితే ఇంకా డిఫరెంట్ గా ఉంటారు. మీ గ్యాడ్జెట్స్ టైం ఎలా ఉంటుంది? మీరు అమ్మని అడిగితే అబ్బా ఎప్పుడు పట్టుకునే ఉంటుంది అని స్టార్ట్ చేస్తారు. కానీ నిజం చెప్పాలంటే ఐ వ్యూ ఏఐ ఇప్పుడు ఏఐ ట్రాన్స్ఫర్మేషన్ లేకపోతే ఇప్పుడు టెక్నాలజీలో వచ్చే ట్రాన్స్ఫర్మేషన్ మనం బ్యాడ్ థింగ్గా వ్యూ చేయడం ఈజ్ నాట్ రైట్. బట్ ఇట్స్ సంథింగ్ దట్ ఐ రియలీ వాల్యూ. అంటే ఇప్పుడు ఐ డోంట్ థింక్ యూజింగ్ గ్యాడ్జెట్స్ ఇస్ ఎ రాంగ్ థింగ్, జస్ట్ హ్యావింగ్ లిమిట్స్ ఆన్ దెమ్. అండ్ గ్యాడ్జెట్స్లో మీరు ఈదర్ యూట్యూబ్ వీడియోస్ చూడొచ్చు ఆర్ యూ కెన్ వాచ్ ఎడ్యుకేషనల్ థింగ్స్. యూ కెన్ గెట్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ దెమ్ బట్ ఆల్సో గెట్ డిమోటివేటెడ్ ఫ్రమ్ దెమ్. సో I feel like using gadgets isn't a huge problem. How long we use them for, ఎంతసేపు వాడతామో, ఇంకా మనం దాంట్లో నుంచి ఏం కంటెంట్ తీసుకుంటున్నాము is more important than if we're using gadgets or not. So that's what Amma believes too. So ఇప్పుడు మనం చుట్టూ ఉన్న సొసైటీ ఎలా ఉందో చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా గర్ల్స్కి సేఫ్టీ లేదు అని చెప్తూ ఉంటారు. పైగా ఆడపిల్లలు ఏ డ్రెస్ వేసుకోవాలో కూడా మన చుట్టూ ఉన్న సొసైటీయే డిసైడ్ చేస్తూ ఉంది. పైగా ఏం మాట్లాడాలి, ఎలా ఉండాలి అని అమ్మాయిలకి చాలా చెప్తూ ఉంటారు. అసలు ఆడపిల్లలు ఎలా ఉండాలని మీరు అనుకుంటారు? I feel like whatever my mom has grown me with, there are no boundaries, one thing. ఇంకా I feel like we're so far in society that at one point ఏదో ఒక పాయింట్లో జడ్జ్ చేస్తూనే ఉంటారు. బట్ ద స్ట్రెంగ్త్ ఇన్ us is that మనం we face so much in life, so much criticism, so much judgment, but every single time manalo we have that power to come back and prove ourselves to ourselves all the time. Inka without a woman, what even is life? So asalu she's a woman is not, for me a woman is someone who's sacred, as in mana Hindu culture lo aina Indian culture lo aina we see that we worship women, they're idols. Asalu శివునికే పార్వతీదేవి నుంచి సగం స్ట్రెంగ్త్ వచ్చిందంటారు. సో I feel like even though this society right now it's not amazing and we have, and ఇంతవరకు వచ్చిన టైంలో there's a lot of changes that happened. చాలా లోస్లో ఉన్నాము, we became stronger. But the thing is, I believe that women have always been strong. It's just that we need to show it to both society and ourselves and stand up for ourselves and really be who we are and not change but grow. ఆడపిల్లలు ఎక్కువగా నాన్నతో అటాచ్డ్గా ఉంటారు. చాలా ఇష్టం ఉంటుంది నాన్న అంటే. అయితే సంస్కృతి మమ్మాస్ డాటరా లేదంటే నాన్నకు చీనా? Oh my god, this question asalu. But I have a different bond with both of my parents. Amma to it's more fun type, as in random ga jokes esi and being very light with Amma is our thing. And but Nana to it's a bit more academic. Ante Nana has been helping me with my academics for so long, and frankly we have a very good bond too. Nana చిన్నప్పటి నుంచి చెప్పే స్టోరీస్, ఇంకా నాన్నకి ఇంకా నాకు మధ్యలో ఆంటర్ప్రెన్యూర్షిప్ సేమ్ ఇంట్రెస్ట్ కాబట్టి నాన్నతో చాలా దాని గురించి మాట్లాడడం అండ్ నాలెడ్జ్ తెచ్చుకోవడం. దట్స్ మై బాండ్ విత్ మై ఫాదర్. అండ్ విత్ మై మదర్ ఇట్స్ మోర్ ఫన్, క్వర్కీ, లైక్ స్మైలీ హ్యాపీ టైప్స్. సో యా, ఐ లవ్ దెమ్ బోత్ ఈక్వలీ. సంస్కృతి మూవీస్ చూస్తూ ఉంటారా? రీసెంట్గా ఏం సినిమాలు చూసారు? I do watch movies. Unfortunately, I don't watch a lot of Telugu movies, but I absolutely love watching whatever my mom watches. ఇప్పుడే అమ్మతో మొన్న లిటిల్ హార్ట్స్ చూసాము. ఇంకా ఇట్లాంటి చిన్న తెలుగు డ్రామాస్, ఇంకా
ప్రాపర్గా బోత్ మైండ్ స్టిమ్యులేటింగ్ కేసెస్ అవన్నీ కూడా, అండ్ ఉమెన్స్ పొజిషన్ ఇన్ సొసైటీ గురించి మూవీస్, అండ్ ఆల్సో రామ్ కామ్స్, ఫుల్ కామెడీ ఇంకా రొమాన్స్ అవంతా అమ్మతో చూస్తాను. మోస్ట్ ఆఫ్ ద టైమ్ అక్క అండ్ అమ్మ ఆర్ మై మూవీ వాచింగ్ పార్ట్నర్స్. సో ఎవ్రీ సాటర్డే ఇట్స్ మాకు ఒక చిన్న ట్రెడిషన్ టు వాచ్ సమ్ మూవీ ఆర్ సమ్ షో ఆర్ సంథింగ్ లైక్ దాట్. అండ్ స్పెసిఫిక్గా ఇఫ్ ఐ హ్యావ్ టు సే ఈ మూవీ చూసాను అంటే, ఈ మధ్య నాట్ అ లాట్, నా ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, సో వీవ్ లిమిటెడ్ స్క్రీన్ టైమ్, బట్ I really liked Little Hearts. It was very funny. వెరీ నైస్. Yeah. నైస్ టాకింగ్ టు యూ సంస్కృతి. Thank you, ma'am. It was my pleasure. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్.